హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. టుడే రెసిపీ పాతకాలం నాటి ఈ ఆనపకాయ పులుసుని నా స్టైల్లో ఒకసారి చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో మనము వేపుళ్ళు లాంటివి తినలేము. చక్కగా చలువ చేసే ఈ సొరకాయలు లాంటివి పులుసులు చేసుకొని తింటే నోటికి కమ్మగాను టేస్ట్ కూడాను అద్దరిపోతుంది. ఇప్పుడు ప్రొసీజర్ ఎలానో స్టార్ట్ చేద్దాము. దీనికోసం అయితే నేను చిన్న సైజు సొరకాయని తీసుకున్నానండి. కాస్త లేతగా ఉన్నదే చూసి తీసుకోండి. దీనికి చివర్లో తీసేసుకొని ఒక 2 భాగాలుగా చేసుకున్నాను. దీంట్లో ఒక భాగం తీసుకొని పైన ఉన్న తొక్కును మొత్తం ఇలా పీలర్ సహాయంతో తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకొని ఉంచుకున్నాను. దీంతో పాటు ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి చీలికలు ఒక 4, 1 స్పూన్ వరకు కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు పసుపు వేసేసి కొన్ని వాటరు, అంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మరి సొరకాయ ముక్కలు మునిగేంత వరకు అవసరం లేదు. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని కుక్కరు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీస్తే సొరకాయ మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా. దీంట్లో రాళ్ళ ఉప్పు వేసేసుకొని దీన్ని పప్పు గుత్తి సహాయంతో మరీ మెత్తగా కాదండి, గుజ్జు అయ్యేలాగా అక్కడక్కడ ముక్కలు తగిలేలాగా మెతుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి హైలైట్ ఈ పోపేనండి. సొరకాయ పులుసుకి కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు నూనె వేసుకొని దాంట్లో పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ కాస్త ఎక్కువగా వేయండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని కాస్త వేగిన తర్వాత ఒక 2 టొమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. టొమాటో ఒక 50% మగ్గిన తర్వాత ఆయిల్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం మెతుపుకొని ఉంచుకున్న సొరకాయ పులుసుని దీంట్లో వేసేసుకొని ఉడుకు పట్టేంత వరకు, టొమాటో మంచిగా మగ్గేంత వరకు ఉంచి ముందుగా తీసుకొని ఉంచుకున్న చింతపండు పులుసుని పోసుకుందాము. చింతపండు పులుసు కాస్త ఎక్కువగానే పోయండి. అప్పుడే సొరకాయ ముక్కలకి మంచిగా పులుపు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తము ఆయిల్ పైకి తేలి మంచిగా ఉడుకుపట్టిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసేసి కలిపేసేయండి. దీంట్లో బెల్లం వేయండి, కాస్త టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా పులుసులకి పులుపు, కారము, తీపి కాంబినేషన్ అద్దరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ తీసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన సొరకాయ పులుసు రెడీ అయింది. దీనికి కాంబినేషన్లో వడియాలు పెట్టుకొని తింటే అద్దరిపోతుంది. ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.